3,200 కోట్లని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే ₹1 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించాల. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, లేకపోతే ఎన్ఆర్జీఎస్ నుంచి మ్యాచ్ చేసేసి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,200 కోట్లని వాళ్ళు డైవర్ట్ చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన ఖర్చులకి పెట్టేసుకున్నారు. దాని మూలంగా సగంలో అయిపోయినాయి. హౌసింగ్ ఒక అస్తవ్యస్తంగా చేసేసి, అంటే బాధ్యత రైతు సరే చెప్పుకోవచ్చు, మేము 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాము, లేకపోతే 20 లక్షల స్థలాలు ఇచ్చాము. వారు కొనిచ్చింది ఒక 18 లక్షలు ఉన్నాయి అనుకోండి. దాంట్లో 50% ప్లాట్స్లో వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేకోకుండా ఖాళీగా పడిపోయినాయి. అవన్నీ కూడా వృధాగా ఉన్నాయి. అంటే అవన్నీ కొన్నప్పుడు ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ ఇల్లుల్ని చాలా అన్యాయంగా, దారుణంగా, చాలా దిగజారి మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా మీరు అడుక్కోండి, లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కదా మీరు అడుక్కోండి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు పాపం 2,73,000 మంది పేదవాళ్ళని అన్యాయం చేశారు. వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి కట్టుకున్నారు. మరి ఆ పేదవాడికి 1,00,000-1,50,000 ఖర్చు పెడతామంటే చాలా పెద్ద అమౌంట్ ఎగ్గొట్టారు. ఈరోజు ఆ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా వైసీపీలో శాంక్షన్ అయినాయి కదా, జగన్మోహన్ రెడ్డిని అడుక్కోండి అని చెప్తానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ ఇళ్ళన్నీ కూడా జగన్కి అసలు సంబంధమే లేదు. ఆ ఇల్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదవాళ్ళకి సంబంధించిన ఇల్లు కాబట్టి బాధ్యతగా మేము ఆ ప్రభుత్వంలో శాంక్షన్ అయినా కూడా పూర్తి చేయటమే కాకుండా వారికి సహకారిగా ఉండటానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా ఫైనాన్స్ కూడా ఇస్తా ఉన్నాం. మళ్ళీ 10 లక్షల ఇల్లు సర్వే చేశాం. దాంట్లో 6 లక్షలు 7 లక్షలు మరి ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నాం. అవి కూడా పూర్తి చేస్తాం ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.